రావిపాడు గ్రామంలో బాధితులను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా అరవింద్ బాబుకు ఓటమి భయంతో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. టీడీపీ ఓటమి భయంతో రావిపాడు గ్రామంలో దాడులను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఖండించారు. బొడ్డు చంద్రు, బొడ్డు శ్రీనివాస్, సాలమ్మ, బొడ్డు శ్రీనివాస్, సాలమ్మ, బొడ్డు చంద్రు, వీళ్ళు ముగ్గురు మీద కూడా దాడి చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ గాయపరిచి వాడిని రోడ్డు మీద పడేసి కర్రలతో కొట్టి అంటే ఒక భయాందోళన గురి చేయాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓడిపోతుంది, ఈ ఓడిపోవటానికి ఒక భయాందోళన గురి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో వీళ్ళు సిగ్గు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వాళ్ళు కూడా ఈరోజు కోరుతూ ఉన్నాను, సీరియస్ యాక్షన్ తీసుకొని ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే ఈ కాన్స్టిట్యున్సీలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. మీరు ఇలాంటి సంఘటనలు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తే తెలుగుదేశం పార్టీ ఇంకా వేరే రకంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకి, తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ లిమిట్స్లో మీరుండి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. ఇది జాగ్రత్త.